హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈరోజు మనం మన ల్యాప్టాప్లో ర్యామ్ అనేది ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది ర్యామ్ అనేది సరిపోక దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటారు. దానికోసం మనం బయట షాప్లో చేయించుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఎటువంటి ఛార్జ్ అనేది పే చేయకుండా ఈజీగా మనం మన ఇంట్లోనే కూర్చొని ర్యామ్ అనేది ఎలా ఎక్స్టెండ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, అలాగే మీ ల్యాప్టాప్ ఏ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది తెలుసుకోవడం కోసం నేను రీసెంట్గా ఒక వీడియో అనేది కూడా చేశాను. నేను ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ వీడియో అనేది చూసేసి మీ ల్యాప్టాప్ అనేది ఏ ర్యామ్ సపోర్ట్ చేస్తుందో చెక్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, మీకు చూపించడం కోసం నేను డెల్ ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నాను. అలాగే మీరు ఒక స్క్రూ డ్రైవర్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇట్లా ల్యాప్టాప్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇక్కడ మనకి స్క్రూస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ప్రతి స్క్రూ అనేది మీరు ఇలా ఈజీగా రిమూవ్ చేసేయాలి. చూడండి, ఇలా మనకి బ్యాక్ సైడ్ ఉన్న అన్ని స్క్రూస్ అనేది రిమూవ్ చేసేయాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిడి డ్రైవ్ ఉండేది కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈజీగా ఇలా సిడి డ్రైవ్ అనేది బయటికి వచ్చేస్తుంది. చూడండి, ఎంతో ఈజీగా మనం ఇట్లా సిడి డ్రైవ్ అనేది ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. చూడండి, అలాగే రైట్ సైడ్ లో మనకి హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఈజీగా మనం ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇన్ కేస్ హార్డ్ డిస్క్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు. ఈ హార్డ్ డిస్క్ వచ్చేసి 500 GB హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు హార్డ్ డిస్క్ కూడా మీకు సరిపోవడం లేదు అనుకుంటే మీరు 1 TB కూడా ఇక్కడ మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎంతో ఈజీగా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు హార్డ్ డిస్క్ అనేది. దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ బాటమ్ కి వస్తే బ్యాటరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి బ్యాటరీ చూపించడం జరుగుతుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని ఇట్లా మనం లాగితే మనకి బ్యాటరీ అనేది ఈజీగా పైకి లేపితే ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంతో ఈజీగా బ్యాటరీ కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా ఓపెన్ ప్లేస్ లో చూసుకుని ప్లేట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఈజీగా లేపొచ్చు. ఇక్కడ ఒక స్క్రూ ఉండడం వల్ల ఈ టాప్ అనేది రావడం లేదు. సో ఆ స్క్రూ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈజీగా మనం ప్లేట్ అనేది రిమూవ్ చేసేయచ్చు ఇలా ఈజీగా. చూసారు కదా, ఎంతో ఈజీగా మనకి టాప్ అనేది వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, ల్యాప్టాప్ లోపల ఇలా ఉంటుంది. దీంట్లో టాప్ లో చూసారు కదా, ఈ పార్ట్ వచ్చేసి ర్యామ్ స్లాట్స్ అనమాట. నా ల్యాప్టాప్ లో వచ్చేసి 2 స్లాట్స్ ఉన్నాయి. అంటే కొన్ని ల్యాప్టాప్స్ లో 4 స్లాట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 2 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి నేను ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్న కొత్త ర్యామ్. ఇది వచ్చి 8 GB ఫ్రెండ్స్, సామ్సంగ్ DDR3 అనమాట. ఇన్ కేస్ మీకు ఏ ర్యామ్ వేయాలో తెలియకపోతే మాత్రం ఆ వీడియో చూడండి, చెక్ చేసుకోండి మీ ల్యాప్టాప్ ఏది సపోర్ట్ చేస్తుంది, అలాగే ప్రీవియస్ ర్యామ్ ఏది ఉందో, DDR3 నా DDR4. ఇప్పుడు మనం ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలో చూద్దాం. మనకి లెఫ్ట్ రైట్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇట్లా లాగితే మనకి ఈజీగా ర్యామ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈజీగా ఇట్లా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రీవియస్ ర్యామ్ 4 GB ర్యామ్ అనమాట. ఇది వచ్చేసి కొత్త ర్యామ్ 8 GB ర్యామ్. ఇప్పుడు ఈ 2 ర్యామ్ లో మీరు ఏది అంటే ఏ స్లాట్ లో ఏది వేసుకోవాలో డిసైడ్ చేసుకోండి. నేను వచ్చేసి 8 GB వచ్చేసి ఫస్ట్ స్లాట్ లో, 4 GB వచ్చేసి సెకండ్ స్లాట్ లో వేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ర్యామ్ లో మనకి డాట్ ఉంది కదా ఫ్రెండ్స్, అలాగే మనకి పీసీలో కూడా సేమ్, అంటే ఇక్కడ డాట్ అనేది ఉంటుంది. దాంట్లో పట్టేలా మనం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా మనం దాంట్లో పట్టేలా పెట్టుకుని ఇట్లా కిందకి మనం జస్ట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ర్యామ్ అనేది సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా ర్యామ్ అనేది ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ రిమూవ్ చేయాలన్నా మనం లెఫ్ట్ రైట్ ఇట్లా లాగితే ఈజీగా ర్యామ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఈజీగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ కూడా వచ్చేసి నేను సెకండ్ స్లాట్ లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇలాగే ఈజీగా మనం ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇది కూడా సెట్ అయిపోయింది. చూసారు కదా, 2 ర్యామ్స్ అనేది 2 స్లాట్స్ లో ఈజీగా మనం సెట్ చేసేసాం. ఎంతో ఈజీగా ర్యామ్ అనేది ఎక్స్టెండ్ చేసేసాం. ఇప్పుడు మన హార్డ్ డిస్క్ ఉంది కదా ఫ్రెండ్స్, హార్డ్ డిస్క్ కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను పాతదే ఉంచేస్తున్నాను. 500 GB అనేది నాకు సరిపోతుంది. సో నేను ఇదే ఉంచేస్తున్నాను. చూసారు కదా, పైన 4 స్క్రూస్ చూడండి, ఇక్కడ కూడా ల్యాప్టాప్ మీద కూడా 4 స్క్రూస్. సో ఇటు సైడే పెట్టుకోవాలని చూపిస్తుంది. మీరు కూడా ఇట్లా చెక్ చేసుకుని లోపలికి అనేది ప్రెస్ చేయాలి. ఇట్లా ఈజీగా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది హార్డ్ డిస్క్ అనేది. పైన టాప్ ఒకసారి చెక్ చేసుకొని మొత్తం టాప్ అనేది ఈజీగా ఇట్లా పెట్టేసుకోండి. అలాగే బ్యాటరీ ఉంది కదా ఫ్రెండ్స్, బ్యాటరీ కూడా ఈజీగా మనం ఇటు సైడ్ పిన్స్ ఉన్నాయో చూసుకుని దాంట్లో పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. అలాగే సిడి డ్రైవ్ ఉంది కదా ఫ్రెండ్స్, సిడి డ్రైవ్ కూడా ఇట్లా సెట్
చేసుకోవాలి ఈజీగా. ఇట్లా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు స్క్రూస్ అనేసి టైట్ చేసేసుకోండి ఈజీగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ర్యామ్ అనేది మన ల్యాప్టాప్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.